హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ. ఈరోజు ఇంటర్వ్యూలో భాగంగా ఎవరిని తీసుకొచ్చినా ఏంటి అని అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు కదా. కాజీపేట నుండి ఉజ్బెకిస్తాన్ దాకా అతి పేదతనం నుంచి ఇప్పుడు పెద్దలు సైతం గుర్తుంచుకునేలాగా ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ బాడీ బిల్డర్గా ఉన్న అన్న రామకృష్ణ వచ్చాడు. అన్న నమస్తే. కష్టాలు కన్నీళ్ళు కడగళ్ళు వీటి మధ్యలో నీ ఆశయం, ఈ ప్రయాణం ఎట్లా మొదలైందన్న? కాజీపేటలో స్టార్ట్ అయింది. కాజీపేటలో అంటే నేను డిప్లొమా జాయిన్ అయిన తర్వాత 10th తర్వాత కదా కొంచెం లైఫ్ డిఫరెంట్, ఎంజాయ్మెంట్, మందు సిగరెట్ అన్నీ అలవాటు అయిపోయినాయి. డిప్లొమాలో అంటే అందరూ బయట స్టేట్స్ బయట డిస్ట్రిక్ట్స్ వాళ్ళు, హైదరాబాద్ నుంచి అట్లా స్టూడెంట్స్ అందరూ అంతా ఫ్రెండ్స్ అయిపోయినారు. కాలేజ్ వెళ్ళడం లేదు, బంక్, డైలీ తిరగడం, తాగడం, మంచి అలవాట్లు ముందుగానే వచ్చి ఫుల్ వచ్చినాయి. అంటే అసలు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు ఇంకా. అని మరి ఈ సోక్ ఎట్లా వచ్చింది? బాడీ బిల్డర్ అవ్వాలి, బాడీ పెంచాలి అంటే మామూలుగా 8th క్లాస్ నుంచే నేను జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. 8th నుంచే? అంటే రన్నింగ్ అవన్నీ చేసేది. మాకు డాడీ ఎన్ఐటీలో జాబ్, అక్కడ ఆర్ఈసీ ఉంది కదా, ఓకే, అందులో జాబ్. మాకు జిమ్ ఫ్రీ. ఓ, ఎన్ఐటీ పక్కనే మా ఇల్లు. ఓకే. సో అట్లా జిమ్కి వెళ్ళేవాడిని. అంటే ఎవరైనా బాడీ బిల్డర్ కానీ కిక్ బాక్సర్ కానీ అట్లా ఏమైనా ఇన్స్పైర్గా ఉండేదా? ఇన్స్పైర్ అంటే అప్పుడు సినిమాలు చూసేది కదా, సల్మాన్ ఖాన్ని చూసి షెట్టిప్పి ఇట్లా ఒక ఫిలింలో కనిపిస్తే అట్లా కావాలి, ఆ బాడీ ఉండాలి అని ఒకటి ఉండే. అంటే నాకు అప్పుడు హైట్ తక్కువ. ఓకే. మనకి ఏదైనా ఒక ప్లస్ పాయింట్ ఉండాలంటే హైట్ లేకపోతే బాడీ ఉండాలి. అట్లా ఏదో మామూలుగా అనుకొని చేసిన అంతే, నార్మల్గా. ఒక సపరేట్ కాన్ఫిక్షన్లోకి వెళ్ళి ఎస్, ఓకే. అంటే ఒక లక్ష్యం కోసం మొదలైందా? మామూలుగా బాడీ బిల్డింగ్ జిమ్ ఫ్రీగా వాటిని షురూ చేసి ఆ తర్వాత బాడీ వచ్చిన తర్వాత కొంచెం సోక్ వచ్చి మళ్ళీ లేదు ఖచ్చితంగా కొట్టాల్సిందే అని ఒక ఏం అట్లా ఏం లేదన్న. అంటే మామూలు ప్రాక్టీస్ చేస్తుంటే కాలేజ్ జాయిన్ అయినా, ఎక్కువ డైలీ కాలేజ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళొద్దనే వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ చదువుకో తర్వాత చేయవచ్చు అది అని. ఇంకా అలవాటు అయిపోయి ఫ్రెండ్స్ అందరూ ఈ చెడు అలవాట్లతోని ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఓకే. కానీ నాతోని తిరిగిన వాళ్ళు, అన్నీ చేసిన వాళ్ళు అందరు పాస్ అయిపోయినారు డిప్లొమా. ఓకే. నేను మొత్తం 15 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్. అసలు నా అంత ఘోరం ఎవరు ఉన్నారు. అంటే అంత బ్యాక్ అయిపోయినా. ప్రతిదీ అంటే చదువుతోనే పోల్చుకోలేం కదా. చదువులో బ్యాక్ అయినా ఈ విషయంలో పర్ఫెక్ట్ ఉన్నారు కదన్న. అంటే అప్పటికి అందరూ బీటెక్ జాయిన్ అయినరు, నేను అప్పటికి సప్లిమెంటరీ రాస్తున్నా. వాళ్ళది బీటెక్ అయిపోయింది, నా సప్లిమెంటరీ ఇంకా అయిపోలే. ఇంకా నా వల్ల కాదు అనుకొని వాళ్ళు నాతో ఎంజాయ్ చేసినారు, అన్నీ అందరం కలిసి చేసినాము. కానీ నేను ఎందుకు ఇట్లున్నా, వాళ్ళు ఎందుకు అట్లున్నారు అని ఒక ఆలోచన పడ్డది. ఓకే. ఇంట్లో ఏంటంటే రోజు తిట్లు, ఏం రాదా, ఏం చదవవు, ఏం లేదు, నీకు ఏం ఇంట్రెస్ట్ లేదు. లైఫ్ అంత ఇదే. లైఫ్ చాలా డిప్రెషన్లో ఉండే, చాలా డిప్రెస్డ్గా ఉండే. అట్లా కొంచెం నడిచింది. తర్వాత నాకు ఆలోచన పడ్డది. అంటే నాకు ఇంకేం రాదు, ఏ జాబ్ రాదు, ఏ పని రాదు. నాకు తెలిసింది జిమ్ ఒక్కటే. సరే దీంట్లోనే ఎదగాలి, ఎదిగి నా ఫ్రెండ్స్ కంటే టాప్ లెవెల్లో ఉండాలంటే ఏం చేయాలి, అదొక ఆలోచన పడ్డది. సూపర్. ఆలోచన పడి అప్పటికి చిన్న కాంపిటీషన్స్ జరుగుతుండే. ఒక డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన. ఏదో నార్మల్గా చేస్తే ఫస్ట్ ప్లేస్ వచ్చేది వరంగల్లో. సూపర్. దాంతో అప్పుడు అనుకున్నా, అంటే మనం తలుచుకుంటే ఇంకా చేయొచ్చు. అప్పుడు ఒక చిన్న పేపర్లలో వచ్చినాయి నాది, తలుచుకుంటే ఇంకా చేయొచ్చు అని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో స్టేట్ కాంపిటీషన్స్ కూడా పార్టిసిపేట్ చేసిన. ఓకే. 5 times చేసిన. 5 times నాకు ప్లేస్ రాలే, అసలు టాప్ 5లో కూడా లేను, దింపేశారు. అప్పుడు అనుకున్నా, నా స్టేజ్ ఇది కాదు, నేను చేయాలంటే ఒక ప్రొఫెషనల్గా ఎంచుకోవాలి అని అక్కడ కొంతమంది సీనియర్స్తో మాట్లాడి, ఆ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళతో అడిగి తెలుసుకుంటే హైదరాబాద్లో ఇట్లా ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు అని తెలిస్తే ఇంట్లో చెప్పిన. ఓకే. వద్దు అన్నారు.
వద్దు చదువుకో, ఆ సప్లిమెంటరీ వెళ్ళేది పాస్గా మళ్ళీ బీటెక్ చేయాలి అది అంటే నా వల్ల కాదని చెప్పిన. అన్న ఇప్పుడు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చిండ్రు కదా, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, ఎన్ని దేశాలు పోయి ఉంటారు? ఒక 6 కంట్రీస్ పోయినాను. 6 కంట్రీస్ నుంచి ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది, తర్వాత దానికి తగ్గ ఫలితాన్ని కూడా తెచ్చుకున్నారు. అవును. మరి అప్పుడు ఫ్రెండ్స్కి ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న దానికి అంటే గర్వంగా ఫీల్ అవుతారా? ఎట్లా వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇప్పటికీ వాళ్ళు కాల్ చేస్తారు, అందరు కాల్ చేస్తారు, అందరు జాబ్స్లో ఉన్నారు. ఓకే. వాళ్ళు నాకు కాల్ చేసి నీకు హ్యాట్స్ ఆఫ్ రా, నువ్వు చాలా గ్రేట్, మేము జీరో నీ ముందు అని ఇప్పుడు మాట్లాడతారు. ఓకే. నేను గ్రేట్గా ఫీల్ అవుతా. ఇంత ఇంత శరీర దారుఢ్యం అంటే అంత కండలు తిరగడానికి తిండి కూడా అంతే అవసరం కదండి. చాలా డైట్ మెయిన్, చాలా డబ్బులు ఖర్చు అన్న దీనికి. అవునా? ఎట్లా మరి నువ్వు ఎట్లా చేసుకుంటావు అదంతా? నేను హైదరాబాద్ వచ్చినాక నాకు డబ్బులు లేవన్నా అసలు. అంటే నేను అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చినాక ఖర్చు చాలా ఎక్కువ ఉన్నది. సిటీ లైఫ్. అవును. దానికి తగ్గ ఈడ జనాన్ని చూసి భయపడ్డా ఫస్ట్. ఈ ఇంత జనం ఏంది, మా దగ్గర అంత ఉండరు కదా, మామూలు తక్కువ ఉంటారు. అంతా చూసి చాలా భయపడి ఒకసారి పారిపోయాను ఇంటికి వద్దని. పారిపోతే ఇక డాడీ వాళ్ళు ఫుల్ తిట్టిండ్రు, నువ్వే చేస్తా అంటావు మళ్ళీ ఏం చేయలేకపోతున్నావు, ఎందుకు వచ్చినావు అట్లాంటప్పుడు, ఎందుకు ఎంచుకున్నావు అది, నువ్వు వెళ్ళిపో ఏమైనా వేసుకో, ఇంకా నువ్వు ఇంటికి రాకు అని పంపించేశారు. ఇప్పుడు అంటే ఏం తింటారు అన్న రోజు చికెన్ ఉంటుంది. చికెన్ డైలీ 1 kg చికెన్ ఉంటుంది. కిలో తినాల్సిందే? 1 kg తినాలి, అది కూడా ఎంత కష్టమైనా తినాలి అంతే. డైలీ 20 eggs తింటా. అబ్బో. రైస్ చాలా తక్కువ, వెజిటేబుల్స్. కాంపిటీషన్ ముందు వేరే డైట్ ఉంటుంది, కాంపిటీషన్ ఒక 5 months ఉన్నదనగా ఇంకా వేరే డైట్ ఉంటుంది. ఓకే. అంటే అంతకుముందు దోస్తులు అలవాట్లు అన్నారు కదా, ఇప్పుడు కూడా ఏమైనా అట్లా ఆల్కహాల్ అట్లా తీసుకోవడం? ఇప్పుడు ఏం లేదన్న, అన్నీ దీనికి చాలా డెడికేషన్ కావాలి. ఓకే. మనం సిస్టమేటిక్గా ఉంటేనే ఆ రేంజ్కి వెళ్ళగలుగుతాం. ఈ మందు తాగి సిగరెట్లు తాగి ఎంజాయ్మెంట్ అంటే ఇంకా మర్చిపోవాలి, ఇది ప్రొఫెషన్ పనిచేయదు. సావనా అంటే జనరల్గా బాడీ బిల్డర్స్ అంటే ఆ సపరేట్ క్రేజ్ ఉంటుంది. కరాటా మాస్టర్ కానివ్వండి, ఒక ఆర్ట్ ఉంది, దాంట్లో ఆయన ప్రొఫెషనల్ మాస్టర్ అయిన అంటే సపరేట్గా చూస్తారు నలుగురిలో. అట్లా నీ కండలు, నీ గుండె ధైర్యం, ఇదంతా ఇంత చేంజ్ అంతా చూసి ఒక్క పోరన్న ప్రేమ ఏం లేదన్న, అదంతా ఏం లేదంటే ఒక్కటి చెప్పాలన్నా, నేను నాకు ఫస్ట్లో సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఏదో చిన్న చిన్న జిమ్లలో పని చేసుకుంటూ, రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు లేక అదే జిమ్లో పండుకొని, అంటే 6 months ప్రాక్టీస్ చేయాలన్న, 6 months రెస్ట్ ఉంటుంది. ఓకే. మాకు అయితే 6 monthsలో రెడీ కావాలి. ఆ 6 months పని చేసుకొని నెక్స్ట్ 6 months ప్రాక్టీస్ చేసుకునేవాడిని. అబ్బా. అయితే జిమ్లో పని చేసుకుంటే ఎంత అన్న అప్పుడు 3000 4000 అంతే వచ్చేది. అందులో రెంట్ కట్టుకొని తిని ఇవన్నీ చేయాలంటే సరిపోదు. నేనేం చేసేదంటే ఒకటే టైం ఫుడ్ తిని 2 times ఫుడ్ మనీ సేవ్ చేసుకొని, రూమ్ రెంట్ లేకుండా అదే జిమ్లో పడుకొని, అట్లా పైసలు సేవ్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యేవాడిని. అంటే జిమ్లో సర్వర్గా పనిచేసి క్లీన్ చేసేది, అందులోనే వండుకునేది. తిండి కష్టమైనప్పుడు బాడీ ఇది మెయింటైన్ చేయడం కష్టంగా లేదండి. అప్పుడు అంటే 50 kgs అయ్యేటోని, సన్నగా అయిపోయేటోని. ఆ జిమ్లో వాళ్ళు చూసి కూడా నన్ను అసలు నువ్వు బాడీ బిల్డింగ్ చేసినావా అని నన్నే అడిగేవాళ్ళు, ఇది నీ ఫోటోలేనా అంటే నాయే అనేటోని. ఎందుకంటే ఒక్క పూట తింటే ఇంకా బాడీ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ 6 months కోసం కష్టపడేటోని. మీరు అదే అంటే ఈ విషయమై ఆర్థిక సాయం కోసం మల్లన్నను కూడా కలిసినట్టున్నారు. మల్లన్న చాలా హెల్ప్ చేసిండు అన్న. తీన్మార్ మల్లన్న వెళ్ళి అడగంగానే చాలా హెల్ప్ చేసిండు. నాకు ఒక 3 daysలోనే అన్న లైవ్లో తీసుకున్నాడు. తీసుకొని ఇట్లా నా పరిస్థితి చెప్తే ఇట్లా వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలి అంటే 3 daysలో నాకు 3.5 lakhs వచ్చినాయి అన్న. సూపర్. నాకు అది చాలా హెల్ప్ అయింది. కానీ నేను అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయినా మెడల్ రాలేదు లాస్ట్ ఇయర్. ఎందుకట్లా అంటే ఇంకా మొత్తం అమౌంట్ నాకు సెట్ కాలేదు. అన్నని కలుద్దామని మళ్ళీ వెళ్ళినా అన్న దొరకలేదు, ఇంకా అన్న బిజీ అయిపోయాడు. ఇప్పుడు అన్ని బాధలు పడ్డా మీకు
సినిమాల అవకాశాలు కూడా వస్తున్నాయి. బాగానే సంపాదిస్తురా? అన్న ఫస్ట్ టైం అంటే మల్లన్నది వీడియో వచ్చింది కదా, అవును. వచ్చిన 9 months తర్వాత ఓకే. ఒక మేనేజర్ అంటే ఫిలిం మేనేజర్ జతిన్ అని తను నాకు కాల్ చేసిండు. ఓకే. కాల్ చేసి ఇట్లా మీ నెంబర్ తీసుకున్నా ఇట్లా అని చెప్పిండు. మల్లన్నది వీడియో చూసి షో చూసి అందులో నెంబర్ తీసుకున్నాడు. తీసుకొని నాకు కాల్ చేసి ఇట్లా మూవీ ఛాన్స్ ఉంది, ఇట్లా మీతో మాట్లాడాలి అని పిలిచిండ్రు అన్నట్టు. అయితే పిలిస్తే నాకు మూవీ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. సరే ఒకసారి చూద్దాం అని వెళ్ళి కలిస్తే అది మూవీ చేయాల్సి వచ్చింది. అది గాడ్ పార్టికల్ అని ఒక కొత్త మూవీ. ఓకే. సైన్స్ ఫిక్షన్ మూవీ, థ్రిల్లర్. ఓకే. బాగుంటుంది. మీ రోల్? నా రోల్ విలన్ రోల్. విలన్ రోల్. ఇంకా అది అయిపోయింది షూటింగ్. అయితే రియల్ హీరోవి అక్కడ విలన్ అయినావా? ఆ జతిన్ ఎవరో చెప్తే మాకు కూడా అవకాశాలు ఏమైనా ఇప్పించచ్చు కదా. ఆ మేనేజర్ ఎవరో నా గురించి కూడా తెలిస్తే. నిజం ఎట్లా ఉంది సినిమా లైఫ్? ఓకేనా? బాగుందా? ఓకే అన్న. ఫస్ట్ టైం నాకు యాక్టింగ్ ఎక్కువ రాదు, ఫస్ట్ టైం ట్రై చేసిన. డైరెక్టర్ సినిమా? డైరెక్ట్ హర్ష సార్ అని. హర్ష గారి డైరెక్షన్లో సార్ ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇక నేను సార్కి కూడా చెప్పిన, సార్ నాకు యాక్టింగ్ ఏం రాదు అంటే దాంట్లో బాడీ బిల్డర్ కావాలి విలన్ రోల్కి, అంటే వాళ్ళకు బాడీ బాగా కనపడేది కావాలి, దానికి నేను సూట్ అవుతా అని ఛాన్స్ ఇచ్చాను. హలో సార్. సార్ నమస్తే అండి, హర్ష గారు. నమస్తే అండి సార్. నా పేరు రాచకొండ రమేష్ అండి, విహారీ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం లేదు సార్, మీకు చిన్న అఫిషియన్స్ చెప్దామని. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలో బాడీ బిల్డర్ రామకృష్ణ నాకు అవకాశం ఇచ్చారు కదా, అవును, విలన్ క్యారెక్టర్. అది నిజంగా కంగ్రాచులేషన్ సార్. అంటే ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు, ముఖ్యంగా మీ మొదటి సినిమాలోనే ఆయనను పెట్టడం అనేది మాకు అంటే చాలా సంతోషించే విషయం సార్. ఆయన కూడా ఇంటర్వ్యూలోనే ఉన్నాడు, నాతోటే ఉన్నాడు అన్న. ఇట్లా హర్ష సాయి గారు ఇట్లా నాకు అవకాశం ఇచ్చారని చెప్తే నిజంగా మిమ్మల్ని అభినందించాలని కాల్ చేసినాం సార్. చాలా బాగా చేశారు, ఆయన కూడా బాగా చేశారు. ఆయన ఫస్ట్ టైం అయినా సార్ చిన్న మూవీ అయినా తక్కువ ఒప్పుకున్నారు, రీజనబుల్ గా చేస్తారు, బాగా చేశారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది సార్. సినిమా అంటే ఇప్పుడు అది రాబోయే సినిమా ఎట్లా ఉండబోతుంది సార్? ఇది సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అండి. ఇప్పుడు మనకి ఆదిత్య 369 అయినప్పుడు ఎప్పుడో వచ్చేవి. అవును. అటువంటి మూవీ మళ్ళీ చాలా రేర్ అండి, అవి రావు. రేర్. సో డెకేడ్స్ తర్వాత వస్తుంది, 10, 20, 30 సంవత్సరాల తర్వాత అటువంటి మూవీ వస్తుంది. ఆల్రెడీ ఇండస్ట్రీ వాళ్ళు ఒక కట్ చూశారు, రఫ్ కట్, చాలా బాగుందన్నారు. చిన్న ఎడిషన్స్ అవి ఇవి చేయన్నారు, అవే నడుస్తుంది ఇప్పుడు. ఒక 12 రోజులు షూట్ షెడ్యూల్ ఉంది, 9 రోజులు అయిపోయింది, 3 రోజులు పెండింగ్. సుబ్లేఖ్ సుధాకర్ గారు కూడా ఇప్పుడు చేయబోతున్నారు, ఇంకొక 2 రోజులు, 3 రోజులు. సో సుబ్లేఖ్ సుధాకర్ గారు, మన బ్రహ్మానందం గారు కూడా యాక్ట్ చేశారు ఇందులో. వీళ్ళిద్దరు కొంచెం నోన్ ఫేసెస్, కొంచెం ఇంపార్టెంట్ రోల్స్. ఎనీవే సూపర్ సార్. ఎందుకనంటే అన్న ఎంత కష్టపడి వచ్చిండు ఇదంతా మాకు తెలుసు. సో ప్రభుత్వాలు కూడా ఆయన గుర్తించాలనే పంతాలో మేము మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి నేను రామకృష్ణ గారికి ఇస్తాను. సార్ నమస్తే సార్. సరే ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన సార్. ఇంటర్వ్యూకి వచ్చిన ఇట్లా మీ గురించి చెప్పిన, అయితే వీళ్ళు మాట్లాడుతా అంటే మీ నెంబర్ ఇచ్చినాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, అట్లే చెప్తామండి. థ్యాంక్ యూ సార్. అంటే ఇంకా వస్తే చేద్దామనేనా, అంటే ఇప్పుడు అదే సినిమా ప్రొఫెషన్లో కొనసాగదామనా, బాడీ బిల్డింగా? ఏమో అన్న, అంటే ఇప్పటి వరకు నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ లేదు. ఓకే. ఇప్పటి వరకు దగ్గర నేను 12-13 years ప్రాక్టీస్ చేసిన. మొత్తం నా సెల్ఫ్ మనీ 1 crore ఖర్చు పెట్టినా. అబ్బా, నా సొంత డబ్బులు. ఇప్పటికీ నా దగ్గర ఒక సేవింగ్స్ లేదు, ఏం లేదు. నేను మన స్టేట్కి, మన దేశానికి ఇంత పేరు తెస్తే గుర్తింపు లేదు, అది నా బాధ.
ఇది కొంచెం అంటే కొన్ని విభాగాలు ఉన్నాయి ఇట్లా, ఈ బాడీ బిల్డింగ్ కానివ్వండి, కొన్ని ఆటలకి ఇప్పుడు క్రికెట్ కున్నంత మిగతా క్రేజ్ లేదు. ఎట్లా ఉండదు అట్లా లేదు కానీ కనీసం మనం స్టేట్ నుంచి పోయి మనం నేషనల్ యాంథమ్ పాడేసినాం అక్కడ ఇంటర్నేషనల్లో ఉజ్బెకిస్తాన్లో. అట్లాంటిది కొంచెం కూడా గుర్తింపు లేకపోతే. మీరు వెళ్ళి కలిసిరా ప్రభుత్వాన్ని? నేను కవితక్కని కలిసిన. ఓకే, వాళ్ళు కలిసిన నాకైతే ఎటువంటి హెల్ప్ రాలేదు. రంజిత్ రెడ్డి సార్ని కలిసిన, ఎంపీ ఉండే, అప్పుడు కూడా ఏం హెల్ప్ రాలేదు. నేను సీఎంని కలిపిమని చెప్పిన, సీఎం సార్ని కలిపిమంటే ఎవరూ ధైర్యం చేయలేదు. కేసీఆర్ మంచి మంచి వాళ్ళకి టైం ఇవ్వలేదు, మీకు ఎట్లా ఇస్తాడే? ప్రగతి పవరు మంచి మంచి వాళ్ళకే తెలుసుకోలేదు దాని దర్వాజాలు, మీకు ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు కలవలేదు? ఏమో అంటే ఆ గవర్నమెంట్ని చూసినాక సరే రేవంత్ రెడ్డి అన్న ఏమన్నా కలుస్తాడేమో అనుకున్నా, ట్రై చేస్తున్నా, ఇంకా కలవలేదు. మీకు ఖచ్చితంగా కలవాలి, మీలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఎందుకనంటే ఇవాళ రామకృష్ణ అన్న కనపడుతున్నారు, నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వచ్చి ఇదంతా చేస్తూ కనపడుతున్నారు, ఇక్కడికి అంటే నిరూపించుకున్నారు, ప్రూవ్ యువర్ సెల్ఫ్. బట్ మీలాగా రావాలనుకొని లక్ష్యమంతా బాడీ బిల్డింగే ఉండి రాలేని వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. అంటే అన్న ఒకటి అంటే నేను ఒక పెద్ద స్టేజ్కి వస్తే అన్న నాకు హెల్ప్ దొరుకుతుందని నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళిన సొంతంగా. వెళ్ళినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా ఎంతో సాధించవచ్చు. కానీ వాళ్ళు ఇంతవరకు సపోర్ట్ లేదు, ఏం లేదు. నేను ₹1,00,00,000 నాకు 3 పిల్లలన్న, నేను వాళ్ళని ఎట్లా సాధాలి, నా ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి, బాడీ బిల్డింగ్ ఎట్లా చేయాలి. నేను ఒక రైల్వే ఎంప్లాయీ, నాకు జాబ్ ఉంది లేదంటలేను, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. కానీ నాకు వచ్చే శాలరీ చాలా తక్కువ, ఓకే 33,000 వస్తుంది నాకు. నేను మీకు కావాలంటే నా పే స్లిప్ కూడా చూపిస్తా. 33,000లో ఒక ఫ్యామిలీ, నాకు ఇల్లు లేదు, ఏం లేదు, నేను ఇక్కడ ఎట్లా బతుకుతున్నా అంటే చాలా కష్టంగా. ఓకే అయితే ఇప్పుడు నాకు ఇంకా చాలా ఛాంపియన్షిప్స్ ఉన్నాయి, నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది. గవర్నమెంట్ నాకు హెల్ప్ చేస్తే, నాకు ఆర్థికంగా హెల్ప్ చేస్తే నేను ఇంకా ఎక్కడికో ఉంటా. తప్పకుండా, అంటే మన ఈ విహారీ వేదిక నుంచి కూడా మీకు ప్రభుత్వం సహకరించాలని. నా బాధని ఏ గవర్నమెంట్ అర్థం చేసుకుంటలేదు, అది నా బాధ. అంటే కష్టపడ్డోళ్ళకి కంపల్సరీ ఫలితం ఉంటుంది అంటారు కదా, అవును, అది ఇంతవరకు దొరకలే నాకు. ఇప్పుడు మీకు పేరు రావటం అనేది దేశానికి పేరు రావటం ఈ క్రీడలో, ఈ బాడీ బిల్డింగ్లో. అట్లా నిజంగా అంటే ఇంకా పేద బాడీ బిల్డర్స్ ఉన్నారన్న? ఉన్నారన్న, ఇంకా చాలామంది ఉన్నారు. ఇట్లా వాళ్ళకి సపోర్ట్ లేక ఇంకా చాలామందిని నేను చేపించి సొంతంగా నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ కూడా పెట్టించిన. కొంతమంది ఆర్మీలో ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రైల్వేలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నాలాంటి వాళ్ళ నేనంటే హెల్ప్ చేయగలిగిన. ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలంటే ఎవరు? దేవుడే రావాలనా, లేకపోతే రేవంత్ అన్న రావాలి? ఎవరో ఒకరు. అంటే మీరు ప్రభుత్వాన్ని కలవటంలో కూడా నాకు కలవాలంటే ఎట్లా అన్న, ఒక సపోర్ట్ అనేది కావాలి కదా. అవును, ఇప్పుడు నాకు నేను పోయి ఏం చెప్పుకోవాలి? అంటే మళ్ళీ ఆ పథకాలు చూపించి నేను బిల్డర్ నేనే చెప్పుకొని నేనే అన్నీ చెప్పుకోవాలి. ఇంకా సరే చెప్పుకుంటా, ట్రై చేస్తున్నాను. రేవంత్ అన్న నాకు హెల్ప్ చేస్తారని నమ్మకం ఉంది, ఎందుకంటే చాలామందికి చేసిండ్రు. అవును, చూస్తా, ఖచ్చితంగా మీకు అటువంటి హెల్ప్ దొరకాలని నేను కోరుకుంటున్నా. అండ్ అంటే నిజమే మీరు అన్న జీతంతో 3 పిల్లలు అన్న, ఇంటి శాలరీ, ఇంటి రెంట్ 16,000 అన్న. అబ్బో, 16,000 కుక్కట్పల్లిలో నేను రెంట్ కొండి, కరెంటు బిల్లు, పిల్లల చదువులు, నా బాడీ బిల్డింగ్కే నెలకి 70,000 కావాలి. అబ్బో, నా సప్లిమెంట్స్, నేను అంటే ఆ టాప్ లెవెల్ పోవాలంటే అంత కావాలి. ఇది ముందు అంటే బాడీ బిల్డర్లు అంటే ఏమనుకుంటారు అంటే బాగా పైసలు ఉన్నోళ్ళు జిమ్ చేసేటోళ్ళే చేస్తారు అనే ఒక అపోహ ఉంది. తర్వాత ఇది ఒక క్రీడ, ఇది మన దేశం తరపున దీనికి మన దేశానికి పేరు వస్తుంది అనే గుర్తింపును కూడా విపరీతంగా తెలిసేలాగా చేయాలన్న. ముందు ఇదేదో సోక్ కోసం చేసిరు, వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది చేసిరు, కండలు పెంచిరు, ఇట్లా చూపించారు అట్లా చూపించారు అంటారు కదా, అట్లా కాదు. ఇది కూడా దేశ నైపుణ్యమే, ఇది కూడా మన దేశానికి కీర్తి పతాకాన్ని తెస్తుంది అనే విషయాన్ని ముందు మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళగలిగితే, మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా అవేర్నెస్ దేవాలా ఈ బాడీ బిల్డింగ్ మీద కూడా. అటువంటిది ఏదైనా జరిగితే, నాకు బాడీ బిల్డింగ్ స్పోర్ట్ కాదు అంటారు చాలామంది. స్పోర్ట్ కాకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? రైల్వేలో ఉంది, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది స్పోర్ట్స్ కోటా. బాడీ బిల్డింగ్ ఇది చాలామందికి తెలియదు, తెలుసుకోవాలి. ఇదో వ్యక్తిగత సోకు అని అనుకుంటారు. మళ్ళీ చాలామంది ఏంటంటే ఫుల్ తినేసి జిమ్కి వెళ్ళి అట్లా తయారైన అనుకుంటారు. దీంట్లో ఉన్న కష్టం ఏంది వాళ్ళకి తెలియదు. మేము
మా లైఫ్ మా ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, అంటే అందరిలాగా సరదాగా సాధారణ మనుషులాగా ఉండడానికి ఉండదు. ఒక మూవీకి వెళ్ళానన్నా నేను, ఆ, అంత కష్టపడి అన్నీ వదులుకొని లైఫ్ని ఒక సాక్రిఫైస్ చేసి మేము ఈ బాడీ బిల్డింగ్లోకి వస్తే మాకు గుర్తింపు లేదు. అది నిజంగా అంటే మీ అసోసియేషన్స్ మీకు ఏమన్నా అట్లా హెల్ప్ అవుతాయా? అన్న అసోసియేషన్లో ఎవరు పట్టించుకోరు. నేను ఒక వరల్డ్లో గోల్డ్ మెడల్ కొట్టొస్తే నాకు కనీసం కంగ్రాచులేషన్స్ చెప్పలే. అఫిషియన్స్ కూడా లేవు. లేదు, అట్లుంటుంది. ఎందుకు అది అక్క సార్ పట్టించుకోరన్న. దాని గురించి వాల్యూ తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, వాళ్ళు ఎవరు బాడీ బిల్డర్స్ కాదు ఒకప్పుడు. సో ఇప్పుడు మీ ప్రయాణం అంటే మీకు ఇంకో లక్ష్యం ఉంది గట్టిగా? నాకు చాలా లక్ష్యం ఉంది. నాకు కొంచెం సపోర్ట్ దొరికితే, ఏం సపోర్ట్ లేకుండానే ఈ స్టేజ్ వరకు వచ్చిన. ఒక జిమ్లో పడుకునేటోడిని 2-3 వేలకు పని చేసుకునేటోడిని ₹1 కోటి ఖర్చు పెట్టి ఈ స్టేజ్ వరకు వచ్చిన. అట్లాంటిది నాకు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఎక్కడ ఉంటా? నాకు అర్జున అవార్డు సాధించాలని కోరిక అన్న. మీ లక్ష్యం? నా లక్ష్యం ప్రెసిడెంట్ మీ చేతుల మీద నేను అర్జున అవార్డు తీసుకోవాలి. నాకు సపోర్ట్ కావాలి. నాకు సపోర్ట్ చేస్తే నేను సాధించగలుగుతాను. స్టేట్ నుంచి. ఓకే, అది ఇప్పుడు మీరు చాలా పోటీలోకి వెళ్తారు కదా, మన ఇండియన్ మన దేశం నుంచి టాప్ పొజిషన్లో మీకు ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇన్స్పైర్ చేసిందంటే నేను ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకోలే. అంటే నాకేంటంటే నేను ఎంత నా వల్ల అయినంత చేయాలి, అంత కష్టపడతా. ఓకే, ఎందుకంటే నేను నా పిల్లలకి దూరం ఉండి, మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి దూరం ఉండి అన్నీ చేసిన. కనీసం గుర్తింపు దొరకాలి అని అనుకుంటాను. మీకంటే మిమ్మల్ని ముద్దుగానో పిలుచుకుంటారా? కండల వీరుడనో అట్లా ఇట్లా పిలుస్తారా? అంటే మా ఫ్యామిలీలో స్పోర్ట్స్ ఎవరు లేరు. ఓకే, నేనే స్టార్టింగ్. ఓకే, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎవరైనా వస్తురా మీ కుటుంబం నుంచి? ఉన్నారన్న. చిన్న పెద్దనాన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా? ఉండరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. కానీ నేనేం చెప్తున్నా అంటే చేస్తే మన సొంతంగా చేసుకోవాలి. ఎవరి హెల్ప్ రాదు ఇందులో, గవర్నమెంట్ హెల్ప్ చేయరు. అట్లా ఉంటే చేసుకోండి అని చెప్తా. అది వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, అది ఎందుకంటే ఇప్పుడు నాకే ఇంత ఇంటర్నేషనల్ పోయిన వాళ్ళకే హెల్ప్ దొరకలేదు. ఇప్పుడు ఒక 6 నెలలు ప్రాసెస్ అన్నారు కదా ఇందాక, ఈ 6 నెలలు ఆపిన వర్షన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మళ్ళీ బాడీ డ్యామేజ్ అవ్వడం, మార్పులు రావడం అట్లాంటివి ఏమన్నా జరుగుతాయి? బాడీ చాలా డ్యామేజ్ అవుతుంది అన్న. అంటే మనం ఇంట్లో అన్ని ఆర్గన్స్ని కాపాడుకోవాలి. మనము ఎక్కువ చికెన్, ఎగ్స్ ఇవన్నీ తింటే లివర్ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది, ఓవర్లోడ్ అయిపోతుంది. వాటిని అన్నీ కాపాడుకుంటూ మనం ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ నాది ఫుల్లీ ప్రొఫెషనల్ ఉంటుంది అన్న. అంటే ఏంటంటే కాంపిటీషన్కి ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అన్ని టెస్ట్లు చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ అన్నీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, అన్ని టెస్ట్లు చేయించుకోవాలి. అన్ని టెస్ట్లు చేయించుకొని బాడీ ఓకే నార్మల్ కండిషన్లో ఉంటే అప్పుడు స్టార్ట్ చేయాలి. చాలా కష్టమే ఇది చాలా కష్టం. ఉట్టి ఆ టెస్ట్లకే నాకు 5-6 వేలు అవుతుంది ఎవ్రీ 3 మంత్స్కి. ఏమంటే ప్రాపర్గా ఇప్పుడు ఇన్నేళ్ళ ప్రయాణంలో రామకృష్ణకు సహకరిద్దామని ఎవరైనా దాతలు, అంటే మళ్ళీలాగా కాకుండా నీ ప్రాపర్ టైంకి నేను ఇది ఇవ్వగలను అని అట్లా ఎవరైనా వచ్చిన్నారా? ఒక్కసారి వచ్చిండు, శ్రీనివాస్ సార్ అని, ఆయన ఉప్పల్లో ఉంటారు. వాళ్ళది స్టీల్ బిజినెస్. ఓకే, సార్ వచ్చి నాకు మళ్ళీ అది చేసినప్పుడు నాకు ఒక దగ్గర ఒక 80,000 ఇచ్చిండు సార్ పర్సనల్గా. చెప్పిండు ఇంకెప్పుడన్నా ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు అని కూడా అన్నారు. అంటే నిజంగా అక్కడ ఎక్కడో కొంత మంచితనం బతుకుంటే తప్ప ఉందన్న. కానీ వాళ్ళు ముందుకు రావాలి కదా. అదే మన సమస్య అర్థం కావాలి. అంతే స్పందించే హృదయం కూడా ఉండాలి. అది లేనప్పుడు చాలామంది చూస్తారు అన్న, ఇట్లా బయట వాళ్ళు చేసే కంటే గవర్నమెంట్ దగ్గర ఎంతో ఫండ్ ఉంటుంది, స్పోర్ట్స్కి ఫండ్ ఉంటుంది. మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఏదైనా చేయొచ్చు కదా. అదే అది కేటగిరీని గుర్తించాలి. నేను ఇందాక నుంచి అంతే అంటున్నా. అసలు యాక్చువల్గా అయితే ఇది రేవంత్ అన్న దగ్గరికి వెళ్తే అది సాల్వ్ అవుతుంది, అది చేరేలాగా చేస్తాం మేము కూడా. అన్న నాకు ఇంకొకటి, ఒక ఇల్లు కూడా లేదన్న. చాలా ఇప్పుడైతే నేను ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. అంటే ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళి చేసే పరిస్థితిలో కూడా లేను. అట్లాంటిది ఉన్నది. అంటే ఇంకొక 6 మంత్స్లో నాకు మళ్ళీ కాంపిటీషన్ ఉంది.
అది చెయ్యాలా వద్దా అని ఫుల్ డైలమాలో ఉన్నా. చేస్తే నాకు వచ్చేది ఏంది, నేను స్టేట్కి దేశానికి ఇంత చేస్తున్నా, అది మనకి యూజ్ అవుతుందా లేదా కూడా తెలుస్తలేదు. ఓకే రామకృష్ణ, ఇప్పుడు ఇంత గుర్తింపు వచ్చింది, మీరు ఇంటర్నేషనల్ అవార్డు కొట్టుకొని వచ్చినప్పుడు కొంతమంది సెలబ్రిటీ దృష్టిలో పడుతుంటారు సహజంగా, ఎక్కడొక్కడ చూస్తూనే ఉంటారు కదా. అట్లా ఎవరైనా సెలబ్రిటీలు మీ దగ్గరకు వచ్చి ఏదైనా? అంటే ఇప్పటివరకు అయితే సెలబ్రిటీస్ది రాలేదు. కాకపోతే ఏ సెలబ్రిటీ వచ్చినా ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా. ఓకే. మన తెలుగు ఇండస్ట్రీలో బయట కంట్రీ నుంచి తీసుకొస్తుంటారు సెలబ్రిటీస్, అంటే ట్రైనర్ని. మన దగ్గరనే ఉన్నాం, అంటే వాళ్ళకి ఇచ్చేంత నాకున్నది, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేంత. ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. డబ్బులు పోసి బయట నుంచి తెప్పించుకుంటారు. ఇదంతా దానికన్నా మన దగ్గర ప్రతిభ ఉంది. అండ్ ప్రభుత్వాలు కూడా అంటే ఇప్పుడు మీలాగా రావాలనుకున్న వాళ్ళకు ఫ్రీ జిమ్ లాంటివి ఏమన్నా ఏర్పాటు చేస్తే, ప్రభుత్వ జిమ్స్ ఉంటాయా అట్లా? అసలు అవన్నీ అంటే అట్లాంటి జిమ్లు ఉన్నా కూడా అవి సరిపోవు మా ప్రొఫెషనల్గా చేయడానికి. ఓకే. నాకు ఏదన్నా సాయం దొరికితే నేనే ఒక పెద్ద జిమ్ స్కూల్ టైప్ ఏర్పాటు చేసి ఇంకా చాలామందిని తయారు చేయగలుగుతా. ఓకే. అట్లా నాణ్యత ప్రతిభ ఉన్నా మనకు గుర్తింపు లేదు, అంటే టాలెంట్ ఉండి డబ్బు లేదు. ఏదైనా చేయాలంటే ఏదన్నా అంటే ఎవరికైనా చాలామందికి హెల్ప్ చేయవచ్చు. ఇట్లా ఇంకా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు చాలామంది ఉన్నారు, తయారు చేయవచ్చు. ఆ తర్వాత మళ్ళీ రకరకాల సేవల్లో వాళ్ళని వాడుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది యూత్ అంటే సిగరెట్ తాగి, మందు తాగి, ఈ డ్రగ్స్ వీటిలలో కంటే జిమ్కి వస్తే వాళ్ళు చాలా చేంజ్ అవుతారు. వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఉంటుంది. దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. అంటే ఒక మంచి సమాజాన్ని తయారు చేయవచ్చు. వాళ్ళని మళ్ళీ దేశ ఆర్మీకో పలు రకాల సేవల్లో వాడచ్చు. అవును. కానీ అది అది నిజంగా అంటే ఒక్క తెలంగాణ ప్రభుత్వమే కాదు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా గుర్తించి అంటే మన దగ్గర కాకుండా అన్ని స్టేట్స్లో చాలా గుర్తింపు ఉంది, మన దగ్గరే లేదు. తమిళనాడులో వరల్డ్ పోయి వస్తే డైరెక్ట్ సీఎంని కలుస్తారు. వాళ్ళు రాగానే ఫస్ట్ డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్తారు. మన దగ్గర కనీసం ఒక మినిస్టర్ కూడా రారు. మనమే పట్టుకొని అందరు చుట్టూ తిరగాలి. అయ్యా నేను కొట్టినా, మెడల్ కొట్టినా, నేను కష్టపడి వచ్చినా, నేనే డబ్బులు పెట్టుకొని పోయి వచ్చినా అని చెప్పాలి. అది ఆ పరిస్థితి ఉంది నిజంగా. అంటే క్రీడాకారులకు ఇటువంటి దుర్భర పరిస్థితులు ఉండకూడదు చాలా అసలు. అది రామకృష్ణ. ఇంకా అంటే మీ ప్రేక్షకులు కూడా ఎవరన్నా మీరు రామకృష్ణ అన్నలా కావాలా, ఆయన దగ్గర ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలన్నా కూడా అన్న మీరు నెంబరు ఇవ్వండి, ఇక్కడ మీరు ఒకసారి చెప్తే వాళ్ళు తీసుకుంటారు. 9866 826 226 229 9866 826 అది మిత్రులారా సంప్రదించండి అన్నని. ఆయన ట్రైన్ చేయడమే కాదు, ఆయన సారథ్యంలో చేస్తే ఇంకా చాలా పటిష్టంగా తయారైనందుకు క్రీడల్లో అంటే మీరు అనుకున్న లక్ష్యం వైపు పోతానికి ఇంకా బాగుంటుందని తెలియజేస్తున్నా. అట్లనే నిజంగా థ్యాంక్ యూ రామకృష్ణ అన్న. అంటే మీ విలువైన సమయాన్ని ఇచ్చి, అంటే మీ వేదనే అయి ఉండవచ్చు, మీ లక్ష్యం, మీ జీవితం అనేది మొత్తానికి మా విహారికి తెలిసింది. సో బాడీ బిల్డర్లలో కూడా ఇటువంటి బాధలు ఉంటాయి, వాళ్ళ వెనకాల కూడా ఇంత కష్టం ఉంటుంది అనేది నిజంగా మీరు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. నేను ఏదో పర్సనల్ సోక్గా పెంచుకుంటారు కావచ్చు ఇది అనుకున్నా, కానీ ఇది ఒక క్రీడని, ఇది దేశం గర్వించదగ్గ క్రీడ అని మీరు చెప్పేంతవరకు నిజంగా తెలియలే. ఇటువైపు యూత్ వస్తే కూడా మంచి సమాజం వస్తుంది. చాలా మంచి లక్ష్యంతో ఉన్నారన్న. మీ లక్ష్య సాధన వైపు ఖచ్చితంగా మీరు చేరాలని కోరుకుంటూ నమస్తే.